హాయ్ హలో నమస్తే. ఆఫ్టర్ 2 ఇయర్స్ 'కస్టడీ' లాంటి ఒక డిజాస్టర్ తర్వాత నాగ చైతన్య మన ముందుకి 'తండేల్' అనే మూవీతో వచ్చేసాడు. మరి మూవీ ఎలా ఉందో చెప్పాలంటే ఓకేష్‌గా ఉందని చెప్తాను. ఎలా ఎందుకు అనిపించిందో మనం ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. మూవీ ప్లాట్ గురించి చెప్పే ముందు ఈ స్టోరీ రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీశారు. స్టోరీ ఏంటంటే శ్రీకాకుళం నుండి మన ఫిషర్‌మెన్ కొంతమంది ఫిషింగ్ కాంట్రాక్ట్ కోసం గుజరాత్ వెళ్తారు. అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ బోర్డర్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల పాకిస్తాన్ నేవీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. అలా కొన్ని మంత్స్ జైల్లో ఉన్న తర్వాత ఇండియా పాకిస్తాన్ అగ్రిమెంట్ వల్ల వాళ్ళు రిలీజ్ అవుతారు. ఇలాంటి ఒక మంచి ప్లాట్ ని లవ్ స్టోరీతో బ్లెండ్ చేస్తూ డైరెక్టర్ ఈ తండేల్ మూవీని మన ముందుకు తీసుకొచ్చారు. సో ఫస్ట్లీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఎక్స్ట్రాడినరీగా ఉంది. మెయిన్ గా నాగ చైతన్య మాట్లాడే శ్రీకాకుళం స్లాంగ్ బాగా సెట్ అయింది. మూవీలో ఫిషర్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీ కోసం పడే కష్టాలు అండ్ ఎమోషన్స్ ని చాలా బాగా పోర్ట్రే చేశారు. డిఎస్పి సాంగ్స్ అండ్ మ్యూజిక్ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. నౌ కమింగ్ టు నెగటివ్స్, మూవీకి స్ట్రెంత్ లవ్ స్టోరీ అయినా ఆ స్టోరీలో ఎక్కడా కూడా ఆ ఇంటెన్సిటీ కనిపించదు. సాయి పల్లవి ఈ మధ్య ఏడ్చే సీన్స్ ఎక్కువగా కనిపించడం వల్ల ఏంటో గానీ ఈ మూవీలో కూడా యాడ్ అవుట్ అయినా అనిపిస్తుంది. పాకిస్తాన్ జైల్ పోర్షన్స్ అండ్ ప్యాట్రియాటిక్ సీన్స్ బాగానే ఉన్నా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు అనిపించింది. మూవీ అంతా బాగానే వెళ్ళిపోయినా ఒక ఇన్కంప్లీట్నెస్ తో బయటకు వస్తాం. సో ఇది గైస్ నా సైడ్ నుండి రివ్యూ. మరి మూవీకి వెళ్ళాలంటే ఒక డీసెంట్ లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. సో మూవీ లవర్స్, మీకు కనుక మన రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అప్కమింగ్ ఫిలిమ్స్ కి రివ్యూ ఇవ్వడానికి కూడా నాకు కొంచెం బూస్ట్ లా ఉంటుంది. అలాగే మన మూవీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.